पीएम किसान निधि ने उनकी बहुत बड़ी चिंता को कम कर दिया है। 2 लाख करोड़ रुपए से ज्यादा सीधे किसानों के बैंक खातों में ट्रांसफर किए गए। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 2000 రూపాయలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది రేపు నరేంద్ర మోడీ గారు రిలీజ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో చెప్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు మనకు ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించి మనకు 2000 రూపాయలు రేపైతే మన అకౌంట్లోకి అయితే విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు దీనికైతే అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ పీఎం కిసాన్ నిధికి సంబంధించి 17th ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టాల్మెంట్ అనేది 18వ తేదీ జూన్ 2024 అంటే 18వ తేదీ అంటే ఈరోజు 17వ తేదీ కాబట్టి రేపు 18వ తేదీ మనకు పీఎం కిసాన్ నిధికి సంబంధించి 2000 రూపాయలు అయితే మనకు నరేంద్ర మోడీ గారు మన అకౌంట్లోకి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఈ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాము. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. ఈ బెనిఫిషరీ లిస్ట్ కనిపిస్తుంది కదా, ఈ బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఎలక్షన్స్ జరిగి ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ లిస్టులో మీ పేర్లు ఉంటాయో వాళ్ళందరికీ కూడా మీకు పీఎం కిసాన్ నిధి అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను మా డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్ డిస్టిక్ అంటే మీ మండలం ఏదైతే ఉంటుందో మండలం ఉంటుంది కదా, ఆ మండలం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత మీ బ్లాక్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ మీ మండలం అనేది 2 సార్లు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్ ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అని కనిపిస్తుంది. గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సీరియల్ నెంబర్లు, మీ పేరు, జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా మీకు ఒక పేజీలో 50 పేర్లు అయితే ఉంటాయి. ఒకవేళ ఇట్లా ఒక పేజీలో మీకు 50 పేర్లు అయితే ఉంటాయి. ఒకవేళ ఈ పేజీలో మీ పేరు లేకపోతే ఇక్కడ 2 నెంబర్ కనిపిస్తుంది. 2 ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెకండ్ పేజ్ వస్తుంది. సెకండ్ పేజీలో 50 పేర్లు ఉంటాయి. తర్వాత ఈ పేజీలో మీ పేరు లేకపోతే 3rd పేజ్, 4th పేజ్, 6th, 7th, 8th ఇట్లా మనకి అన్ని పేజీలు అయితే ఉంటాయి. ఈ అన్ని పేజీల మీద క్లిక్ చేసిన తర్వాత లాస్ట్లో క్లిక్ చేస్తే ఇట్లా మనకి ఇంకా చాలా పేజీలు అయితే ఉన్నాయి. సో ఇట్లా మనకు మొత్తం 20 పేజీలు అయితే ఉన్నాయి. 20 పేజీలలో మీ నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ మీ లిస్ట్లో పేరు ఉంటే మీకు ఖచ్చితంగా రేపు పీఎం కిసాన్ నిధికి సంబంధించి 2000 రూపాయలు మీ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి కొంచెం హోప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.